డార్జిలింగ్ టీ గార్డెన్స్ అండి ఇవి. డార్జిలింగ్ టీ గార్డెన్స్కి వచ్చాము. ఒక్కసారి అంతా చూడండి, ఇవి ఇలా చూడండి, కనపడుతుందా? నాకైతే ఈ మంచులోని దాంట్లో ఏం కనిపించట్లేదు. ఇది టీ గార్డెన్ అనమాట. పెర్ఫ్యూమ్ ఉంటే నాట్ అలౌడ్ అనమాట. పెర్ఫ్యూమ్ లేకపోతేనే అలౌడ్ చేస్తున్నారు. బట్ ఈచ్ మెంబర్కి 100 రూపీస్ టికెట్ అనమాట. ఓకేనా? ఈచ్ మెంబర్కి, ఈచ్ పర్సన్కి 100 రూపీస్ టికెట్. అండ్ అలాగే పెర్ఫ్యూమ్ వేసుకొని అయితే మాత్రం రాకండి. పెర్ఫ్యూమ్ ఉంటే నాట్ అలౌడ్ ఇన్సైడ్. అంటే ఎందుకంటే అరోమా అని ఒక ఇది ఉంటుంది అనమాట. దాని నుంచి వాళ్ళు ఆ స్మెల్ అనేదంట, టీ స్మెల్ అనేదంట మారిపోతుందంట. అంటే అది ఈ పెర్ఫ్యూమ్ దీనికి, ఆ ఫ్లేవర్కు, దాని తాలూకా దీనికి అదేంటో నాకు తెలీదు, వాళ్ళు ఏదో చెప్తున్నారు. బట్ ఏంటంటే దయచేసి వచ్చేవాళ్ళు ముందుగుండా చెప్తున్నాను, డార్జిలింగ్ ఎంట్రన్స్లో టీ గార్డెన్, టీ ఫ్యాక్టరీ ఉంది. మీరు మాత్రం పెర్ఫ్యూమ్ చేసుకొని అలౌ చేయొద్దు. ఈచ్ పర్సన్కి 100 రూపీస్ టికెట్. ఇదిగోండి ఫ్యాక్టరీ, నాట్ అలౌడ్. నేను ఇంట్లో పెర్ఫ్యూమ్ వేసుకున్నాను, నాట్ అలౌడ్ లోపలికి. ఓకేనా? ఇక్కడ ఇదన్నమాట టికెట్ కౌంటర్ అంతా. ఇగో ఇది, ఇందులో టికెట్ కౌంటర్ అనమాట ఇది. ఓకేనా? నాకైతే కనిపించట్లేదు, కొంచెం మబ్బుగా మంచు ఉందన్నమాట బాగాన. ఇది ఎంట్రన్స్ అనమాట, గేట్ ఎంట్రన్స్. ఓకేనా? అందుకని ఓకే. ఇగోండి, మా కనిపించట్లేదు, ఏం కనిపించట్లేదు ఇక్కడ. ఓకే, చూసారు కదా, ఫ్యాక్టరీ అనమాట. ఓకేనా? ఎంటర్ చేయట్లేదు. అదో ఈ అమ్మాయి టికెట్స్ వస్తుంది. అమ్మాయి అలౌడ్ పెర్ఫ్యూమ్ లాగా. कैसा विजय बे बाहर చికెన్. ఇగోండి మా విజయ్ ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చాడో బైక్, బండి, వెహికల్. చాలా మంచి అబ్బాయి. ఈ అబ్బాయి నెంబరు దీంట్లో పెడతాను. ఎప్పుడైనా ఎవరైనా డార్జిలింగ్ వచ్చేవాళ్ళు అయితే మాత్రం, తను డార్జిలింగ్ వరకే, గ్యాంగ్టక్ నుంచి వేరే డ్రైవర్స్ ఉంటారనమాట. ఇంకొక ప్లేస్కి ఇదిగోండి కార్, వెహికల్ నెంబరు ఈ అబ్బాయి తీస్తాను. చాలా కేర్ఫుల్గా తీసుకొస్తున్నాడు, ఎందుకంటే చాలా మంచి అబ్బాయి. ఓకేనా? ఎందుకంటే ఇలాంటి వాళ్ళే మనకు కావాలి, సేఫ్గా డ్రైవ్ చేసేవాళ్ళే మనకు కావాలి. ఓకేనా? ఓకే అండి, నన్ను అలౌ చేయట్లేదు. పెర్ఫ్యూమ్ వేసుకొని దయచేసి రావద్దు. ఒకవేళ ఎక్కడైనా వచ్చి హోటల్లో ఉంటే పెర్ఫ్యూమ్ వేసుకోకండి, ఆ తర్వాత మీరు వేసుకోండి పెర్ఫ్యూమ్. ఓకేనా?